అన్నీ కష్టంగానే ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి దాకా ఏడ్చి కాళ్ళలో నీళ్లు లేకుండా అయిపోయాయి. సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు న్యాయము చేయడా. ఆ సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు మనిషిని ఎదుట నిలబడ్డాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. అన్యాయాలు జరుగుతుంటే ఎక్కడో పోయే గాలి మనకు చుట్టుకుంటుంది, ఎక్కడో పోయో మనకు చుట్టుకుంటుంది, ఎక్కడో పోయే మన దగ్గరికి వచ్చేస్తుంది. అది ప్రాణం తీసేదాకా మనల్ని లాక్కొని వెళ్తాం. ఈ స్థలాన్ని గురించి నేను ఒక 5 విషయాలు మీరు గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. యోహాను సువార్తలో చెప్పబడినవి. మిగతా చాలా సువార్తల్లో, బైబిల్లో చాలా స్థలాల్లో ఈ రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ యోహాను సువార్తకు సంబంధించి మాత్రమే ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తలో యేసుప్రభువు వారి భూమి మీద వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయనకు సత్రములో స్థలము లేదా వారికి సత్రములో స్థలము లేనందున. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూక్ చాప్టర్ 2:7. తన తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరండబెట్టిరి. ఇప్పుడు ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగొచ్చా? హౌ కమ్ ఏ పర్సన్ హూ హ్యాస్ నో ప్లేస్ అట్ ఆల్ వెన్ హీ వాస్ బార్న్ వుడ్ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ అస్ ఇన్ ద హెవెన్? సత్రములోనే స్థలం సంపాదించుకోలేనుడు పరలోకంలో స్థలం మనకు సిద్ధపరుస్తాడంటే నమ్మచ్చా? ఇప్పుడు మనం చెప్పాను, 10th క్లాస్ ఫెయిల్ అయినాడు, నేను అమెరికాలో నాసాలో పని చేస్తున్నా అన్నాడు అనుకో మన దగ్గరికి వచ్చి. మనం ఏం చెప్తాం? అంత టూ మచ్ ఓవర్ యాక్షన్ వద్దామా, 10th క్లాస్ పాస్గా తర్వాత చూస్తామని. అంటే మామూలుగా లోకంలో తెలుగులో సామెత ఉంది కదా, ఉట్టికెక్కలేనివాడు స్వర్గానికి ఏమి ఎక్కుతాడు. అంటే చిన్న విషయాలే చేయనివాడు పెద్ద విషయాలు ఎలాగ చేస్తాడు. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు భూమి మీద మనుషుడు ఆయనకు స్థలం ఇవ్వలేదు. విషాదకరమైన సంగతి. సత్రములో స్థలం, ఇంట్లో కాదు, స్టార్ హోటల్లో కాదు, కార్పొరేట్ హాస్పిటల్లో కాదు, మెటర్నిటీ హాస్పిటల్లో కాదు. ఎక్కడంట? ఎవరైనా సత్రం చూసిన వాళ్ళు లేదా సత్రంలో పుట్టినోళ్ళు ఉన్నారా? పాతకాలం వాళ్ళకి సత్రం అంటే, సత్రం అంటేనే అర్థం ఏంటంటే నిలవరమైన స్థానము, ఉన్నవాళ్ళు వెళ్ళే స్థలము కాదు అని. అదే యాత్రికులు లాంటి వాడు బస్ సత్రాలు ఎక్కడుంటాయంటే ఎక్కడుంటాయి? పుణ్యక్షేత్రాల్లో ఉంటాయి. మా ఊరు మీకు తెలుసు కదా, అన్ని సత్రాలే. ఎంత సత్రాలు అంటే సుమారు 1 కిలోమీటర్ ఒకవైపు, 1 కిలోమీటర్ ఒకవైపు, 1 కిలోమీటర్ ఒకవైపు. వాటికి పేర్లే 1, 2, 3, 4, 5 అట్లా పెట్టిండు. సత్రం పాతకాలంలో చిన్న ఉండేవి. బైబిల్లో సత్రం అనే మాట ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? మొదటి సత్రం దగ్గర ఎవరు కనిపిస్తారు తెలుసా? చివరి సత్రం దగ్గర ఎవరు కనిపిస్తారు తెలుసా? మన మళ్ళీ ఎవడని అన్నారు అనుకో, ఎక్కడికి వెళ్ళావు అంటే సత్రం దగ్గరికి వెళ్ళాను. వెరీ మీన్, ఇన్సిగ్నిఫికెంట్, నెగ్లెక్టెడ్ ప్లేస్. చాలా నిరాకరించబడిన, నిష్ప్రయోజనమైన, సామాన్యమైన స్థలం సత్రం. 2 సార్లు బైబిల్లో కనిపిస్తుంది. మొదటిసారి పాత నిబంధన, రెండవసారి కొత్త నిబంధన. నిర్గమకాండం 4వ అధ్యాయం 24. ఎక్సోడస్ చాప్టర్ 4:24. అతడు పోవు మార్గమున సత్రములో. చాలు. ఎవరండి? ఇది మోషేకి సంబంధించింది కనుక మనకు తెలుసు కదా. మొట్టమొదట సత్రం అనే మాట మోషే కుటుంబానికి సంబంధించిన సందర్భంలో వాడబడుతూ వచ్చిందనే విషయం మనకు పరిచయం. రెండవసారి బైబిల్లో ఆఖరిసారి, పాత నిబంధనలు ఒకసారి, కొత్త నిబంధనలు ఒకసారి. లూకా సువార్త 2:7 సత్రం అని తెలుగు బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళకి బహుశా ఇది వేరుగా ఉండొచ్చు. 2వ అధ్యాయం 7వ వచనంలో సత్రములో వారికి స్థలము లేనందున. మొదటి సత్రం దగ్గర మోషే ఉన్నాడు. మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. పాత నిబంధనలో మోషే సత్రం దగ్గర దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. కొత్త నిబంధనలో మోషే కంటే గొప్పవాడు
దేవుడే సత్రాన్ని ఎదుర్కొన్నాడు. మొదటి సందర్భము మనుషుడు దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. రెండవ సందర్భము దేవుడే మనిషిని ఎదుర్కోవటానికి ఇష్టపడ్డాడు. సత్రములో వారికి స్థలము లేనందున. ఎందుకు ఆయనకి సత్రములో స్థలం లేదు? ఆయన భూమికి సంబంధించిన వాడు కాదు. ఎక్కడి నుండి వచ్చినాడు? వెరీ గుడ్. మీరు అంత ఇంగ్లీష్ మీడియం అనుకుంటా కదా. నేను ఈరోజు రేపు తెలుగు చెప్తుంటా కనుక మీరు తెలుగు మీడియంలోకి రండి. 2వ అధ్యాయం 14వ వచనం చాలు. ఎక్కడి నుండి వచ్చినాడు? ద మోస్ట్ హై ప్లేస్, సర్వోన్నతమైన స్థలములలో నుండి ఎక్కడికి వచ్చినాడు? స్థలము లేని సత్రములోనికి వచ్చినాడు. వాట్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సబ్మిషన్ ఇస్ దిస్. ఒక వ్యక్తి సామాన్యమైన చిన్న ఉద్యోగం నుండి కొద్దిగా ఒక ఇంక్రిమెంట్ తగ్గించినా, ఒక పొజిషన్ తగ్గించినా, ఒక చైర్ తగ్గించినా, ఒక డేట్ తగ్గించినా పోట్లాడతారు, ఇబ్బంది పడుతుంటారు డిమోషన్ వస్తే. అయితే ప్రభు ఇక్కడ మనం చూస్తాం, సర్వోన్నతమైన స్థలముల్లో నుండి స్థలము లేని దగ్గరికి వచ్చి. సో ఇప్పుడు మనకు సిద్ధపరిచే స్థలం ఎక్కడ? సత్రంలో కాదు, సర్వోన్నతమైన స్థలంలో. అసలు స్థలం సత్రములు ఎవరికి ఉండాలా? మనకు ఉండాలి. సర్వోన్నతమైన స్థలములు ఎవరికి ఉండాలా? యేసుప్రభు వారికి ఉండాలి. కానీ సీన్ రివర్స్ అయింది ఆయన ప్రేమ ద్వారా. ఆయన సత్రములో స్థలము లేని సందర్భంలో పుట్టినవాడై మనము ఆ సత్రములో ఉండవలసిన వారిని సర్వోన్నతమైన స్థలములోనికి తీసుకుని వెళ్ళటానికి సంకల్పించాం. దిస్ ద ఫుల్ స్పెక్ట్రమ్ ఫ్రమ్ ఇన్ టు ద మోస్ట్ హై ప్లేస్. ఈ సత్రములో నుండి అక్కడికి మనల్ని తీసుకుని వెళ్ళేట కొరకాయి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఇప్పుడు ఆయన ఉన్న స్థలం ఏంటి? భూమి మీద ఉన్నప్పుడు. 5 స్థలాలు చూసి ముగిస్తామా? మొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 1 verse 39. జాన్ 1:39. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. మొదటి స్థలం ఏంటి? తెలుగు రాదు కదా మీకు. ఆయన కాపురమున్న స్థలము, ద ప్లేస్ వేర్ హి వాజ్ డ్వెల్లింగ్. ఆయన కాపురము, ఆయన పుట్టడానికి స్థలం లేదు, కానీ ఆయన కాపురం ఉండటానికి స్థలం వచ్చింది. ఆయన మనుషుల హృదయంతరంగములో ఉండాలని ఇష్టపడ్డాడు. 21:3 ప్రకటన, రెవల్యూషన్ చాప్టర్ 21 verse 3. చాలు. ఎవరితో? ద tabernacle of God is with men and he is dwelling with them. వారితో కాపురం ఉండును అంటే కలిసి జీవించును, సహవాసం ఉండుట. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంకి వస్తుంది. 2 రాసింది ఒకళ్ళే. సువార్త రాసింది, ప్రకటన గ్రంథం రాసింది. కనుక కాపురం ఉండుట అనేది యోహాను భక్తుడికి బాగా పరిచయం. ఆయన కాపురమున్న స్థలములోనికి, ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన మన మధ్యలో కాపురం ఉండుట కొరకాయి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యోహాను సువార్తలో సంగతి మనకు తెలుసు కదా. ఈ పరిచయమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభువారు నడుస్తూ వస్తున్నాడు యోర్దాను తీరమున. యోహాను శిష్యులు ఆయన చూచి, ఇదిగో దేవుని యోహాను భక్తుడు బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, ఈయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఆయన దగ్గర ఉన్న 2 శిష్యులు విని యేసును వెంబడించినారు. యేసు వెనక తిరిగి అన్నాడు, వాట్ సీకెస్ట్ దౌ, మీరేమి వెదకుచున్నారు? అప్పుడు వాళ్ళు అన్నారు, రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావు?
నేను ఈ మాట అడిగితే జవాబు మనమైతే వేరుగా అర్థం చేసుకుంటాం కదా. మీరు ఎక్కడ కాపురం ఉన్నారండి అని నన్ను వచ్చి అడిగారు అనుకోండి, ఏంటి అలా కనిపిస్తుంది మీకు? ఈ వాజ్ నాట్ మ్యారీడ్. మన భాషలో చెప్పాలంటే నో కాపురం అట్ ఆల్. ఎక్కడ నివసిస్తున్నావు అనల్లా. కాపురం అంటే స్టేయింగ్ టుగెదర్, షేరింగ్ టుగెదర్, టాకింగ్ టుగెదర్, షేరింగ్ ద పెయిన్, సారో, జాయ్, ఇవన్నీ కలిసి ఉంటేనే మీరు ఎక్కడ కాపురం పెట్టారండి అని అంటారు. అలాగే పెళ్ళి కానీ స్త్రీ దగ్గరికి వెళ్ళి పురుషుని దగ్గరికి వెళ్ళి మీరు అలా అన్నారనుకోండి, ఎక్కడున్నారమ్మా అంటే చెప్తారు, కానీ మీరు ఎక్కడ కాపురం పెట్టారు అని అన్నారు అనుకోండి, ఏంటి అడ్డదిడ్డంగా మాట్లాడేస్తున్నావు? కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఇద్దరు శిష్యులు, రబ్బీ మీరు ఎక్కడ కాపురం ఉన్నారు అంటే ఆయన భూమి మీద దేని కొరకు వచ్చినాడు? కాపురం ఉండటానికి వచ్చినాడు. ఎవరితో? మనుష్యులతో. ఎవరితో ఉండటానికి రాలేదు. ఎక్కడ కాపురం ఉన్నాడు? దేవదూతలతో ఉన్నవాడు. ఆ కాపురం నచ్చలే, అందుకే మనుషుని దగ్గర కాపురం చేయటం కొరకు వచ్చిన. దేవుని ప్రేమ ఎంత గొప్పది. పాపం లేని దేవదూతలు, ఆయన తేజస్సును చూచి భరించలేని దేవదూతలు, ఎగురుచున్న దేవదూతలు, కెరూబులు, సెరువులు, వారందరినీ వదిలేసి దేవుడు అంటే లెక్క లేకుండా అవిధి చూపించి ఇష్టానుసారంగా తిరుగుబాటు చేసే మనుషుని దగ్గరికి దేవుడు వచ్చి ఏం చెప్పిండే, నేను చూసిపోవటానికి వచ్చానమ్మా అని అన్నారు అనుకో, సరే ప్రభు చేయాల్సిన పని త్వరగా చేసి అనేస్తాను. అలా కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి నేనే చెప్పాను అనుకో, బ్రదర్ మీరు ఎన్ని రోజులు ఉంటారంటే, ఎన్ని రోజులు ఉంటారని అంటున్నారు ఏంటి బ్రదర్, నేను ఇక్కడే కాపురం ఉంటానంటే, ఓ బిగ్ షాక్ కదా మీకు, కలవరం. ప్రభు కూడా మాట చెప్పిన తర్వాత కూడా కలవరం వచ్చింది. అబ్బో ఈ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు డ్వాల్, కాపురం అంటానికి వచ్చినాడు. అప్పుడు ప్రభుకు చాలా, ఆయన జ్ఞాన సంపన్నుడు కదా, అందుకే ప్రశ్నని ఎలాగ చెప్తాడంటే జవాబు నేరుగా సూటిగా చెప్పడు. పాతకాలంలో రాజులు అలాగే చెప్పేవాళ్ళు. మన పాత నిబంధనలు కూడా అలాంటివి మనం చూస్తాం. చాలా సందర్భాలు సూటిగా వాళ్ళు జవాబులు ఇవ్వలేదు. మీ నాన్నగారు మమ్మల్ని చాలా బాధ పెట్టేశారు, ఇప్పుడు మీరు రాజు అయిపోయారు కదా, మీరు ఎలాగుంటారు, నేను బాగా చూసుకుంటానులే మిమ్మల్ని అని చెప్పలే. మా నాన్న నడమ కంటే నా చిటికని వేలు, ఇంక అర్థం చేసుకోవాలి, మనకి తెలుగు ఎలాగ రాదుగా. అలాగే వీళ్ళు ప్రభు వచ్చి ఏమన్నాడంటే, కమండ్సి వచ్చి చూడుడి. అడిగినాం కానీ వచ్చి చూడమంటారని అనుకోలేదండి. ఎక్కడొచ్చి చూస్తానులేండి, చెప్పండి, మీ లొకేషన్ షేర్ చేస్తా. ఎక్కడుంటారో లొకేషన్ షేర్ చేస్తారా? ఇప్పుడు మనం వాళ్ళని అడిగారు, మీరు ఎక్కడుంటారండి అని చెప్పామనుకోండి, హైదరాబాద్ బంజారా హిల్స్, రోడ్ నెంబర్, న్యూయార్క్ మ్యాన్హట్టన్, అక్కడ ఉంటారా? సింగపూర్ మెరీనా బే. ఒక్కొక్క ఏరియాస్ ఒక్కొక్క దేశాన్ని గురించి చెప్తే షాక్. హైదరాబాద్, ఢిల్లీ కెనాట్ ప్లేస్, బాంబే మెరీనా శాండ్స్. ఇక మనం రెండవ మాట ఏం మాట్లాడడం. అంటే ఇది మన టైపే అని మనం అనుకుంటాం, మనకి సింక్ అవుతారు వెళ్ళు పర్వాలేదు అని అనుకుంటాం. యేసు ప్రభువు అన్నాడు, వచ్చి చూడండి కమాండ్స్. వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలాన్ని చూచి, ఏముంది ఆయనకి ఇల్లు, ఎక్కడున్నారు, నీ సంగతి ఏంటి అని అంటే, ఒక సందర్భంలో ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరేలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి ఏం లేదు, పుట్టినప్పుడు ఏం లేదు, జీవిస్తున్నప్పుడు ఏం లేదు. ఆయన అంత దీనుడిగా మన కొరకు స్థలం సిద్ధపరచడానికి, ఈ భూమి మీద ప్రేమను వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. కనుక మొదటిది ఏంటంటే ఆయన కాపురముండు స్థలము. విచిత్రం ఏంటంటే ఈ యోహాను శిష్యులు అడగడం మాత్రమే కాకుండా వారు ఆయన కాపురమున్న స్థలం చూసి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. నేను అనుకుంటా, perhaps these are the only two disciples in the whole Holy Writ who had the highest privilege of staying with Christ on that day in the place where he was dwelling. యేసు ప్రభువు నివాసం చేస్తున్న స్థలంలో కాపురము ఆయన యొద్ద ఆ ఒక్కరోజు చేసింది బహుశా ఇద్దరు శిష్యులకు. ఎంత గొప్ప భాగ్యం అది, ఎంత గొప్ప ధన్యత అది. ప్రభుకు స్తోత్రాలు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఇలాంటి ఆధిక్యత భౌతికంగా మనకు లేకపోయినా
ఆయన శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడడం ద్వారా ఆయన మరలా మన మధ్యలో నివాసం చేయడానికి రాబోతున్నాడు. యోహాను సువార్తలో నివాస స్థలం అప్పుడు మనం లేము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనము ఉండబోతున్నాం. ఆయన ఇక్కడ శిష్యులతో ఉన్నాడు, ఇప్పుడైతే మనుషులతో. అంటే మానవ బలహీనతలు, పతనాలు ఇవన్నీ కలిగిన వారు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఆయన సంఘముగా చేయబడిన వారి మధ్యలో ఆయన కాపురం ఉండబోతున్నాడు. ఎట్టి శుభప్రదమైన నిరీక్షణ! వాట్ ఎ మార్వెలస్ జర్నీ ఫ్రమ్ ద అర్త్లీ డ్వెల్లింగ్ టు ద స్పిరిచువల్ జర్నీ. భౌతికమైన నివాసస్థలం నుండి ఆత్మ సంబంధమైన నివాసస్థలంలోని ప్రభు మనం మార్చాలని కోరుతున్నాం. కానీ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నా. ఇంకెవరైతే యేసునందు విశ్వాసం ఉంచలేదో మరలా జ్ఞాపకం చేస్తున్నా. బహుశా యేసు ప్రభు మాటలు మీరు వింటుండొచ్చు, బైబిల్ పరిచయం ఉండొచ్చు, పాటల పరిచయం ఉండొచ్చు, మందిరం తెలిసి ఉండొచ్చు, విశ్వాసులు అయిన తల్లిదండ్రులు మీకు ఉండొచ్చు, అన్ని పరిచయమైన వాతావరణమే ఉండొచ్చు. అయితే యేసు ప్రభు నీ కొరకు భూమి దిక్కు స్థలం లేని వ్యక్తిగా జన్మించినాడు, స్థలం లేని వ్యక్తిగా జీవించినాడు అని ఎరుగుదవా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఎరుగుదవా? నీ పాపాలు మోసుకోవటానికి శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడని ఎరుగుదవా? ఆ యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తుందని ఎరుగుదవా? ప్రభు ఆయన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరు. ఏసే సమాధానం, ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే సత్యం, ఏసే పరలోకానికి దారి. నీకు కూడా ప్రభువారు పరలోకంలో సర్వోన్నతమైన స్థలంలో సిద్ధపరచాలి స్థలం అని కోరితే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరు. రెండవది చూస్తామా? యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. జాన్ చాప్టర్ 18 verse 2. యూదాకును ఆ స్థలం, ఏ స్థలం? 18వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఒక చాలు నేను చదువుతాను. అక్కడ ఒక తోట ఉండేను. ఆ తోట పేరే మనకు పరిచయం వేరే సువార్తల ద్వారా. ఏంటది? గెత్సేమనే. గెత్సేమనే అంటే నూనె గానుగా, ఆయిల్ ప్రెస్ అని అర్థం. ఒలివల నూనె తీసేవాళ్ళు. నూనె తీయడము చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, అంత తేలిక కాదు. వేరుశెనగలో నుండి నూనె తీయాలన్నా, ఆలివ్ పండ్లలో నుండి నూనె తీయాలన్నా దానికి ఒక గానం ఉంటుంది. పాతకాలం వాళ్ళకి తెలిసి ఉంటుంది, కొత్త తరం వాళ్ళకి భవిష్యత్తు తెలియదు. యూ కెన్ గూగుల్ ఇట్, వాట్ ఈస్ గానుగా. ఒక ఎద్దు కానీ పశువు కానీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక పెద్ద డ్రమ్ లాంటి దాంట్లో ఏది నూనె తీయాలో వేరుశెనగ కానీ, తర్వాత ఏంటి ఆలివ్ ఆయిల్ కానీ అవన్నీ దాంట్లో వేస్తారు. ఇలాగా రుబ్బుడు మాదిరి. ఇంకో మాటలు చెప్పాలంటే అది ఏన్షియంట్ మిక్చర్. ఇప్పుడు మిక్సీ అంటాం కదా మీరు, అదే మిక్సీ పాతకాలంలో పెద్ద సైజులో ఉండి కరెంట్ లేకుండా ఎద్దుతో తిరుగుతూ ఉంటుంది. అలాగా నూనె అంతా దాంట్లో నుండి వచ్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి వాడుకోవడం అనేది ఆనవాయితీగా ఉండేది. అది ఆముదం కానీ, కొబ్బరి కానీ, తర్వాత వేరుశెనగ కానీ, ఒలివలు. ఈ గెత్సేమనే తోట ఒలీవల నూనె గానుగా అని దానికి ప్రసిద్ధి. అక్కడికి యేసుప్రభు వారు ప్రార్థన చేయటానికి వెళ్ళుచుండెను. ఆ స్థలము ఇతరులకు తెలిసిండెను. కనుక రెండో స్థలం ఏంటంటే ద ప్లేస్ వేర్ హి వాస్ ప్రేయింగ్, ప్రార్థన చేసే స్థలం, ద ప్లేస్ ఆఫ్ సప్లికేషన్. ఈ ప్రార్థన చేసే స్థలం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే ప్రార్థన యొక్క గొప్ప శ్లాఘనీయమైన సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన అంటే మామూలుగా మనకి ఏం చెప్తుంటారు ఎవరైనా ఫండమెంటల్ డెఫినేషన్, మనకి ఏం కావాలో దేవునితో మాట్లాడమే అంటాం. ఇప్పుడు అదే వాస్తవమైనప్పుడు యేసుప్రభుకి ఏం కావాలో? మనకంటే కావాల్సినవి చాలా ఉన్నాయి, అవసరమైనవి అనవసరమైనవి అన్నీ. చెత్త ఉంటుంది మనకి. యేసుప్రభుకి ఏం కావాలా? భోజనమా? అవసరం లేదు. పానమా? అవసరం లేదు. మన మీద పేరు, ప్రతిష్టలు, డబ్బు, ఇంకా వేరే ఏది యేసుప్రభు వారికి అవసరం లేదు. అది ప్రార్థన అంటే దేవుడితో ఆయన సంభాషించడం. ఇప్పుడు ప్రార్థనలో 5 దశలు ఉన్నాయి. నేను ఇప్పుడు అన్నీ చెప్పను, కానీ 2 మీకు జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చి ఆయన అడిగినారు, లార్డ్ టీచ్ us టు ప్రే, ప్రార్థన చేయడం మాకు నేర్పించు.
అలాగే మత్తయి సువార్తలో కనుక మీరు ఇలాగో ప్రార్థన చేయండి 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పటికీ చాలా మిషన్ చర్చెస్లో ప్రార్థన చేస్తుంటారు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. వెరీ గుడ్, మీకు కంటతో వచ్చింటుందిలే. చాలామంది ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు ఉంటారు కదా. సరే, ఇప్పుడు వాళ్ళు మనల్ని ద్వేషించడానికి ఒక కారణం ఏంటంటే మీరు పరలోక ప్రార్థన చెప్పట్లేదు ఏంటి అని అంటారు. యేసు ప్రభు వారు ఆ ప్రార్థన శిష్యులకు నేర్పించినాడు. నేను మిమ్మల్ని ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతా. తర్వాత శిష్యులు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు, యేసు ప్రభు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు అది రిసైట్ చేశాడా? అర్థమైంది నేను చెప్పే మాటలు? చాలాసార్లు బైబిల్లో ఉంది యేసు ప్రార్థన చేసెను, శిష్యులు ప్రార్థన చేసిరి అని ఉంది. వాళ్ళు ప్రార్థన ముగించిన వెంటనే ఈ ప్రార్థన రిసైట్ చేశారా? అడుగుతారు కదా కొంతమంది మనల్ని, ఎందుకు మీరు పరలోక ప్రార్థన చెప్పరు, మీకు అంత ప్రార్థన వచ్చాయి ఏంటి, మీ ప్రార్థనతోనే ముగిస్తారు అని. ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన జవాబు ఏంటంటే యేసు ప్రభు కానీ ఆయన శిష్యులు కానీ పరలోక ప్రార్థన ఇది ఒక్కసారే చేశారు. తర్వాత నెవర్ ఇట్ వాజ్ రిసైటెడ్ ఆర్ రిపీటెడ్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్స్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్. దాని అర్థం ఏంటంటే అది బేసిక్ ప్రార్థన కనుక మీరు ఇలాగో ప్రార్థన చేయండి. నేను చదువుకున్నానంటే ఎంత చదివావు? ఎల్కేజీ చదివినా చదివే, 1వ తరగతి చదివినా చదివే, 10వ తరగతి చదివినా చదివే, పిహెచ్డి చదివినా చదివేనా? కొంతమంది చెప్తారు కదా చదువుకున్నా, మేము మస్తుగా చదువుకున్నాం, 5వ తరగతి ఫెయిల్. మస్తుగా 5వ తరగతి ఫెయిలా? అది కూడా చదివేనా? 10th క్లాస్ ఫెయిలా? ఇంటర్మీడియట్ ఫెయిలా? దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా, క్లాసులు ఉన్నాయి కదా. అలాగే ప్రార్థన అనే దాంట్లో కూడా స్టాండర్డ్స్ ఉన్నాయి. ప్రార్థనలో ఫస్ట్ది ఏంటి? ఇదే పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు ప్రార్థనలో హైయెస్ట్ ప్రార్థన ఏంటి? డిగ్రీలు చెప్పాం కదా ఇందాక. 17వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభు చేసిన ప్రార్థన. ఆయన ప్రధాన యాజకునితో ప్రార్థన చేసినాడు. నీతి స్వరూపపు తండ్రి, సత్యస్వరూపైన తండ్రి, తండ్రి నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెను, నువ్వు నాకు అనుగ్రహించిన వారును అట్టి మహిమలో ఉండాలని నేను నీ కొరకు ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రార్థనలో కొన్ని ఉదాహరణలు చెప్పినప్పుడు మీరు చెప్పండి, మనం ఏ ప్రార్థన క్లాస్లో ఉన్నాం? అసలు అడ్మిషన్ అయింటే, అడ్మిషన్ కాకపోతే అది వేరే విషయం. మనం చాలా ప్రార్థన చేస్తామని అనుకుంటూనే ఉన్నా, కానీ మన ప్రార్థన ఏంటి? ఇప్పుడు ఇక్కడ గెత్సేమనే తోటలో 18వ అధ్యాయంలో ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకుంటే, దిస్ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థన జీవితంలో పొరపాటును కూడా మనం ఒకరోజు కూడా చేయం. దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రేయర్ ఆఫ్ గెత్సేమనే అంటారు. ఈ ప్రార్థనలో ఒక సెంటెన్స్, నాట్ మై విల్ దై విల్ బి డన్. నా చిత్తమే కాదు, నీ చిత్తమే. ఈ మాట చెప్పమనండి. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత వేరే దగ్గర ఎవడో మిమ్మల్ని అడుగుతారు కదా, వాళ్ళకి ఇది కూడా యేసు ప్రభువే చెప్పాడయ్యా, ఇది చెప్పండి మీరు. ఇప్పుడు మనం పరలోక ప్రార్థన స్టేజ్లోనే ఉన్నామా? గెత్సేమనే తోటి ప్రార్థన స్టేజ్లోనికి వచ్చినామా? మనలో చాలామంది మీ పరలోక ప్రార్థన దగ్గర ఉన్నామా, అనుదిన ఆహారం మాకు దయచేయము. మంచిది, అలా చేయడం తప్పని నేను చెప్పట్లేదు. అంటే ప్రాథమికమైన దశ, బిగినింగ్ స్టేజ్. పిల్లలు మనం స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత టీచర్ వాడికి చెప్పిన వెంటనే a+b² = a²+b² + 2ab అని చెప్పింది అనుకో, వాడు ఏదో విని ఇంటికి వచ్చినాడు, అడిగారు మెస్సీ ఏం చెప్పిందిరా అని. మా ఏం చెప్పిందో పొరపాటు కూడా అర్థం. సరే రాసిందిరా, ఇదిగో నా నోట్స్ చూడు, రాసింది ఏదో ఏం అర్థం కాలేదు. అలా కాకుండా వాళ్ళ పిల్లలకి రైమ్స్ ఏమో అంటారు కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని చెప్తే వాడికి దాన్ని కంటతో పెట్టుకొని వస్తాడు ఇంటి దాకా. వాడు మా అమ్మ అడక్కమనిపి చెప్తాడు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఎవరిని గురించిన ఇది అంటే ఆ దశకి అదే సరిపోద్ది. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్కి పోయినా, కార్పొరేట్ కాలేజీల్లోనా మీకు అదే నేర్పించినారు అనుకో, రైమ్స్ నేర్చుకోండి అందరూ, మ్యాథ్స్ వద్దు, ఫిజిక్స్ వద్దు, కెమిస్ట్రీ వద్దు, బాటనీ వద్దు, జువాలజీ వద్దు, లైఫ్ సైన్స్ వద్దు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అన్నారు అనుకో, రే సార్ ప్రిపేర్ కాలేడురా. ఇలాగుంటుంది నేను చెప్పేదంతా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కనుక మీరు ఇలాగ ప్రార్థన చేయడం అనేది
ప్రాథమికమైనది. ఇట్స్ ఎ బేసిక్ ప్రేయర్, ఫౌండేషనల్ ప్రేయర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి గెత్సేమనే తోటలో ప్రార్థనకు వచ్చిన తర్వాత, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. యేసుప్రభువు అవసరతలు భూమి మీద ఏం లేదు, ఒకటే ఒకటి అవసరత ఏంటి? ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం నెరవేర్చడం. ఎవ్రీ ప్రేయర్, ఇఫ్ ఇట్ ఈస్ లోడెడ్ with the prayer of Jesus Christ, accomplishing the will of God in our midst, is a class prayer. Every prayer that seeks the physical things to be fulfilled is a mass prayer. You want mass or a class? నేను ఇలాగంటే మీరు చాలా తెలివైన వాళ్ళు కదా బ్రదర్, వీ వాంట్ బోత్ క్లాస్ అండ్ మాస్. అలాగుండదు. ఎదర్ యు మస్ట్ బి మాస్ ఆర్ యు మస్ట్ బి క్లాస్. ఈ మధ్యలో యేసుప్రభు చాలా ప్రార్థనలు చేసినాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి, యోహాను సువార్త 18వ అధ్యాయం గెత్సేమనే తోటలో ప్రార్థనకి మధ్యలో చాలా ప్రార్థన చేసిన. ఇప్పుడు నేను 3 ప్రార్థన సందర్భాలు మీకు చెప్పాను. మొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, కనుక మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం భూమి మీద పరమందు నెరవేరినట్లు భూమి మీదను ఇది ఆరంభించే ప్రార్థన. ఇప్పుడు 17వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత యోహాను సువార్తలో తండ్రితో ఆయన చేసిన ప్రధాన యాజకత్వ ప్రార్థన. 18వ అధ్యాయంకి వచ్చిన తర్వాత, నా చిత్తం కాదు నీ చిత్తమే. ఇప్పుడు ఆ తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే సెలువు మీద యేసుప్రభువు వారు చేసిన ప్రార్థన. మొదటి మాట మనకు తెలుసు కదా, ఫాదర్ ఫర్గివ్ దెమ్, ఫాదర్ దే నో నాట్ వాట్ దే డు. క్లైమాక్స్ లైఫ్లో ఆఖరి ప్రార్థన, మనం చేయని ప్రార్థన, మీరు కూడా చేయొద్దులేండి. 7వ మాట సిలువలో పలికిన యేసుప్రభువు వారు, ఫాదర్ ఐ కమెండ్ మై సోల్ అంటు, నీ చేతికి నా ప్రాణమును అప్పగించుచున్నానని కేక వేసాను. దట్స్ ఎ ఫైనల్ ప్రేయర్. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాం మనం? నాకు తెలిసి మనం చేసే ప్రార్థనలు బైబిల్లో రాయలేదు, కాదంటారా? మనం చేసి బైబిల్లో రాస్తే ఇంకేమన్నా ఉందా? విచిత్రం ఏంటంటే బైబిల్లో ప్రార్థనలు మనం చేయట్లే. ఇప్పుడు ఈ ప్రార్థన దశలో కొండ మీద ప్రార్థన, పరలోక ప్రార్థన, శిలువ మీద ప్రార్థన, నా ప్రాణము నీకు అప్పగించుచున్నా. అంటే I don't want to live any longer for myself. I want to live for yourself. నాకు నేనుగా ఇక బ్రతకాలని లేదు, నీ కొరకే నేను బ్రతుకుతున్నా, నా ప్రాణము తీసుకో. దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రేయర్. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థన మీరు ఎప్పుడైనా సంఘ ప్రార్థనకు వచ్చినా, ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినా ఎప్పుడైనా చేయమంటే చేస్తారా? ప్రభువా ఇంక బ్రతుకుంటే నేను కాదు నీవే. అట్లా వాళ్ళని చేసినా కూడా బయటికి పిలిచి వెళ్తారు. ఏంటి నీకు మెంటలా? ఏమేమి చేస్తున్నావు? చెప్పిన అంశాలు ఏంటి? అక్కకు బాగాలేదు, అన్నకు బాగాలేదు, తమ్ముడికి బాగాలేదు, చెల్లికి బాగాలేదు, వాళ్ళని ముట్టు వీళ్ళని తాకో, ఇవి చెప్తే నువ్వు ఏంటేంటో చేస్తున్నావు ఏంటి? మనం ముట్టేది, తాకేది, కాపాడేది, చూసుకునేది పోలీసు, డాక్టర్, యాక్టర్, యేసుప్రభు ఇలాగే ఉండాలని కోరుతున్నాం. ఆయన ప్రార్థన చేయిస్తారా? మనం ఇక్కడికి వచ్చినామా? కాపురమన్న స్థలము రాలేదు, ప్రార్థన చేసే స్థలము రాలేదు. నేను చెప్తాను మొదట, మీకు ఎలాగ తెలుసు బ్రదర్ అంటారు, తర్వాత మీరు కూడా చెప్తారు అవే. 3వది చూస్తామా? యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. అయిపోయింది బ్రదర్ మీ బైబిల్లో వచ్చినాం. ఆ స్థలం, ఏ స్థలం? ఏ స్థలము? తెలుగు రాదు కదా మీకు. ఆ స్థలం అంటే చిన్నానా పెద్దనా? ఇది పెద్ద అని అంటే రాస్తాం ఇట్లా దీర్ఘ. ఎంత దీర్ఘం తీస్తారు?
ఒకవేళ మీరు టీచర్ అనుకోండి, బోర్డు పెట్టింటారు, ఇక్కడ పెద్ద రాస్తారు, ఎక్కడ దాకా దీర్ఘం తీస్తారు, బోర్డు చివరి దాకా. తర్వాత ఏం మేము ఆగిపోయారు మిస్, బోర్డు లేదురా, ఇక్కడ దాకే ఉండేది. బైబిల్ అలా కాదు, ఆ స్థలం. ఏ స్థలం? ఈ ఆ దీర్ఘం ఎక్కడ దాకా పోయింది చెప్పండి, ఏదో ఒక జవాబు. ఇట్లన్నా ఆలోచించండి జీవితంలో మొదటిసారి. ఎలాగో ఆలోచించడానికి కుదరట్లేదు కదా వాక్యం. మిగతా ఆలోచనలు ఫుల్గా వస్తాయిలే, వాక్యం వినేటప్పుడు కూడా అవే వస్తాయి. ఇంట్లో ఏమో చేసి వచ్చినా వీళ్ళే మొదలెట్టట్లు లేరు, చల్లగైపోద్ది. ఆ స్థలం ఏ స్థలం? వెరీ గుడ్, రాళ్ళపరిచిన స్థలం. అక్కడ దాకా వచ్చింది, దీర్ఘం ఆగిపోయిందా? ప్రతిదానికి బైబిల్లో చాలా చాలా సంగతులు ఉంటాయి. ఇప్పుడు ఒక్కటి చెప్పనా మీకు, తర్వాత మీరు గెస్ చేయాలా, తర్వాత అర్థం చేసుకోవాలా. ఇంకోసారి ప్రవచిత్తమై పొరపాటును మీరు పిలిచి నేను వస్తే అప్పుడు చెప్పాలా. లూకాసు వార్త 2వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 verse 21. చాలు. ఎవరు? తెలుగు చెప్పండి, మీరు రాసింది చెప్పండి, సొంత తెలివితేటలు వద్దు. ఆ శిష్యు, మీరు చదివే దాంట్లోనే ఉంటుంది, మీకు అర్థమవుతుందా లేదా అనేది. అందుకనే మనకు చదివేది రాదు అంటే తప్పు కాదేమో. ఆ శిశువుని తోడ రాళ్ళ సైడ్లో గొయ్యి ఎద్దులు పని చేసినట్టు కాదు. ఆ శిశువు. ఏ శిశువు? ఆ శిశువు ఎక్కడ దాకా పోయింది? ఇది కూడా పెద్ద. ఎక్కడ దాకా పోయింది చెప్పనా? ఇప్పుడు చదవండి, యెషయా 9:6. చాలు. ఎవరు పుట్టినారు? ఇప్పుడు ఆ దీర్ఘం ఎక్కడ దాకా పోయింది? ఆ శిశువు అంటే ఎవరు? 9:6లో రాయబడిన శిశువు. ఇంత పెద్ద దీర్ఘం ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే చేయొద్దండి, టీచర్లు కానీ ఎవరైనా కానీ. అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం దాటి, మార్క్స్ వార్త దాటి, మత్తయి వార్త దాటి, మలాకి దాటి, మైనర్ ప్రాఫిట్స్ దాటి, మేజర్ ప్రాఫిట్స్ అందరు దాటేసి, మేజర్ ప్రాఫిట్లో మొదటి వ్యక్తి అయిన యెషయా 66 అధ్యాయాలు మొదలుకొని ఇంత రివర్స్లో దాటేసి నేను చెప్పే మాటలు మీకు రివర్స్ అర్థమవుతుందా? ఏమో అర్థమవుతుందా కాదా? అంటే చాలామందికి తెలుగు రాదు కదా అని అడుగుతున్నా. ఇప్పుడు అంతా ఇంగ్లీషే కదా. విచిత్రం ఏంటంటే నన్ను కూడా ఎక్కడైనా వెళ్తే బ్రదర్ మీరు ఇంగ్లీష్ చెప్పండి అంటారు. ఏం కింద వాళ్ళందరికీ తెలుగు మర్చిపోయారా అంట. అంటే వచ్చు కానీ ఇంగ్లీష్ బాగొచ్చు అంటారు. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఒక్క భాష బాగొస్తే మిగతా భాషలు కూడా బాగొస్తాయి. ఒక్క భాష బాగా రాలేదనుకో మిగతా భాషలు కూడా రావు. హైదరాబాద్లో 3 భాషలు వచ్చు, తెలుగు, హిందీనా, ఉర్దూనో హిందీనో మిక్స్ ప్లస్ ఇంగ్లీష్ అన్నీ మిక్స్ అయి మాట్లాడతారు. సరే, ఇప్పుడు ఆ శిష్యువు ఇవన్నీ దాటే శిష్యు దగ్గరికి వెళ్ళి ఆ స్థలము ఎక్కడ దాకా వెళ్ళింది? ఇది ఆలోచించాలా. మీరు ఆలోచించడానికి టైం లేకుండా స్మార్ట్ ఫోన్లో పట్టుకొని వాట్సాప్లో ఎవరు మెసేజ్లు పెట్టినారు, ఇన్స్టాగ్రామ్లో ఎవరు పెట్టినారు, వాళ్ళ చెత్త ఏంటి, వీళ్ళ చెత్త ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వీళ్ళ కంపరం, ఇదే సరిపోయి బ్యాటరీ లో అయిపోయిన తర్వాత ఇంకా పడుకో అని ఇంట్లో వాళ్ళు అంటే ఎప్పుడు ఇట్లా. ఏం వాక్యం అర్థమవుతుందా ఇలాగుంటే? గొప్ప గొప్ప పండితుల జీవితాన్ని సమర్పించారు. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు సమర్పించి ఈ వాక్యాన్ని మనకు సొంత భాషలో తీసుకొని తెచ్చిన వాక్యం చదువుకోవటానికి మనకు కుదరట్లేదు. ఆ స్థలం. సరే, ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిందో నేనేం చెప్పను, మీకు ఒక క్లూ చెప్పాను కదా. ఆ శిశువు అంటే ఎక్కడి దాకా వెళ్ళిందని, దాన్ని బట్టి ఆ దీర్ఘం కూడా ఎక్కడి దాకా వెళ్ళిందో మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గబ్బత్ అనే స్థలం దగ్గరికి వచ్చిన తీర్పు తీర్చు స్థలం. రాత్రిది, గురువారం రాత్రి. సాధారణంగా న్యాయపీఠాలు మూసేసింట. రాత్రి న్యాయపీఠము తెరిచి, అంటే కోర్టులు తెరిచి విచారణ జరిగేది చాలా అరుదు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో, అరుదైన ఘటనలు మాత్రమే. ఇంకా అర్జెంట్ ఏదో డిసైడ్ చేయాల.
ఇప్పుడు ఎవరో ఖైదీ ఉన్నాడు అనుకోండి, ఆ ఖైదీకి రేపు మానశిక్ష విధించింటారు, అది రేపు దగ్గరకు వచ్చి ఉంటుంది, రేపు ఇల్లుండ ఉంటుంది అనుకో. ఈ రాత్రి కోర్టు బహుశా పనిచేసి మానశిక్ష విధించింది, ఏం చేయాలో మరి తీసుకోవాలా వద్దా అని అలాంటి దాని కొరకు ఏమైనా వాడుకోవటానికి అవకాశం ఉందేమో. కానీ యేసుప్రభులో అలాంటి నేరం ఏమీ లేదు. ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు అని ఆయన మీద నేరం మోపారు. అదే నేరానికి రాత్రి కోర్టు తెరిచి చేయాల్సిన అవసరం ఏముంది? నెక్స్ట్ డే చేయొచ్చు కదా. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒక న్యాయాధిపతి అయిన వ్యక్తికి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి రాత్రిపూట అన్యాయంగా తీర్పు తీర్చిన స్థలం ఇది ఒక్కటే. అర్థమైతే నేను చెప్పే మాటలు? అన్యాయస్తుడైన న్యాయాధిపతికి తీర్పు తీర్చినాడు అన్యాయంగా రాత్రిపూట. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. పేరుకేమో న్యాయాధిపతే, కానీ ఏం చేస్తున్నాడు? న్యాయం చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? అన్యాయము చేస్తున్నాడు. రెండోది, మనుషులకు కూడా భయపడట్లేదని. మనుషుల కన్నా భయపడతాడంటే పర్లేదంటే మనుషులకు కూడా భయపడ్డాని రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు పిలాతు దగ్గరికి ఆయన భార్య పేరు రాయబడలేదు, కానీ రాత్రిపూట ఒక వర్తమానం పంపించింది. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. ఆమె కల వచ్చింది, కలభావాన్ని స్లిప్. ఇప్పుడు జడ్జి ఇక్కడ కూర్చొని ప్రజలంతా శేషంగా రాత్రిపూట చేరొస్తే ఏ భార్య అయినా తెంప చేస్తుందా స్లిప్ పంపించడానికి? చెప్పరేంటి? పెద్ద తీర్పు ఒకటి జరుగుతుంది. ఆయన మానవానికి విధించాలా లేకపోతే ఆయన విడుదల చేయాలని సిలువేమని కేకలు వేస్తున్న ఆ కేకలు ఆమెకు కూడా వినిపించిండొచ్చు బహుశా పిలాతు క్వార్టర్స్ దగ్గరికి. ఆ పిలాతు భార్య యేసుప్రభుని గురించి ఒక కలగనిన తర్వాత ఒక పెద్ద స్లిప్ తీసుకొని రాసేసింది, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. రాసిన తర్వాత బయట ఎవరో దాసునున్నాడు అని పిలిచిరే, ఇది వెళ్ళి ఇచ్చేసిరా సార్కి అని. ఇప్పుడు ఇచ్చి రమ్మంటారేంటమ్మా, అక్కడ తీర్పు జరుగుతుంది. ఒకవేళ పొరపాటున ఏమన్నా నన్నే పిలిచి నాకే మానశిక్ష విధిస్తే నేనేం చేయాలా? ఒకవేళ నన్ను పిలువకుండా మిమ్మల్ని పిలిచి మీకేమైనా మానశిక్ష విధిస్తే అది నాలు అలాగుండేది. వాళ్ళ భార్యలు భయపడేవాళ్ళు కాదు, రాజుకి అందరూ భయపడే తినాలి అవి. కనుక షీ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హర్ లైఫ్ అండ్ దిస్ పోలీస్ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్. ఈ స్త్రీ తన జీవితాన్ని లేదా తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడింది. ఈ పనివాడు లేదా దాసుడు ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడాడు. ఆడ పిలాతు దగ్గరికి వచ్చింది. పిలాతు చదువుకోకుండా సరే ఇక్కడ పెట్టుకుందాంలే, తర్వాత జోలు పెట్టుకుందాము, వెళ్ళేటప్పుడు చదువుకుందాంలే అని అనుకోలేదు. ఆయనకు తెలుసు భార్య రాత్రిపూట పంపించిందంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుందిరా, మనం చేయకపోయినా కూడా చదవాల్సిందే అనుకున్నాడు అనుకుంటా. అందుకనే చదువుకున్నాడు. ఈ నీతిమంతుని జోలికి వెళ్ళదు, బైబిల్లో రాసిరా మాట. అందుకని ఆయన ఏం చేశాడంటే పాత్ర తెప్పించి నీళ్ళు దాంట్లో పోసి ప్రజలందరూ ఎదుట, ఈయన నీతిమంతుడు, ఏ నేరము చేయలేదు, నేను చేతులు కడుక్కుంటాను, ఆయన రక్తాపరాధము నా మీద ఉండకుండా గాక. చేరవచ్చి యూదులు అన్నారు, వాని రక్తము మా మీదనో పిల్లల మీదనో ఉండునగాక. దట్ వాస్ ద మోస్ట్ ఇన్జస్టిఫైయబుల్ జస్టిస్. అన్యాయముగా తీర్పు తీర్చబడిన దినం అది. ఆయన న్యాయాధిపతి, బైబిల్లో రాయబడింది, ఈజ్ ది జడ్జ్ ఆఫ్ ఆల్ అర్త్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రార్థన చేసేటప్పుడు సొదొమ గొమొర్రాను గురించి అన్నాడు, సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు న్యాయము చేయడా. ఆ సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు మనిషిని ఎదుట నిలబడ్డాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. అన్యాయాలు జరుగుతుంటే ఎక్కడో పోయే గాలి మనకు చుట్టుకుంటుంది, ఎక్కడో పోయో మనకు చుట్టుకుంటుంది, ఎక్కడో పోయేది మన దగ్గరికి వచ్చేస్తుంది. అది ప్రాణం తీసేదాకా మనల్ని లాక్కొని వెళ్తాం. ఈ స్థలం దగ్గరికి వచ్చినామా? 4వ స్థలం చూస్తామా? త్వరగా 4-5 చూసి ముగిస్తాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. జాన్ చాప్టర్ 19 వర్స్ 19వ అధ్యాయము 17వ వచనం. జాన్ చాప్టర్ 19 వర్స్ 17. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమను చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గథా. ఇప్పుడు చూడండి 19వ అధ్యాయము 41వ వచనం. చాలు,
ఏ స్థలము? సిలువ వేయబడిన స్థలం. నేను మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఇప్పుడు చివరిలో చెప్పారనుకోండి, ఈ స్థలాల్లో మీకు ఏం కావాలా అంటే ఏమంటాం మనం? కాపురం ఉన్న స్థలము, రెండవది ప్రార్థన చేసిన స్థలము, మూడవది అన్యాయపు తీర్పు పొందిన స్థలము, నాలుగవది సిలువ వేయబడిన స్థలము. ఈ స్థలాలన్నింటిలో మీకు ఏది కావాలా అని మనం అడిగాడు అనుకో పరిశుద్ధాత్మ దేవుడు, ఏం చెప్తాం? మాకు అన్నీ కావాలంటామా? అయ్యో ఇట్లాంటి స్థలం అయితే మాకు ఊరికే అంటే ఉచితంగా ఇచ్చినా వద్దులే. దేవుని స్థలం అంటే ఏదో అనుకుంటున్నాం. ఏంటి ఈ భౌతికమైనది కనిపిస్తుందా? మరి ఇక్కడంతా ఈ మార్గం గుండా వెళ్తేనే కదా పరలోకంలో సిద్ధపరిచిన స్థలంలోనికి మనం వెళ్తే. ఈ మార్గం గుండా లేకుండా అలాగే ఎక్కడికి వెళ్తామా? యేసుప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇదే స్థలాల గుండా వెళ్ళాడు. ఇదే కల్వరి మార్గం, ఇదే సిలువ మార్గం. సిలువ వేయబడిన స్థలం అదే గొల్గొతా అని మనకు తెలుసు. 3 స్థలాలు ఉన్నాయి కదా. గెత్సెమనీ అనేది ప్రార్థన చేసే స్థలము, గబ్బాతా అనేది తీర్పు తీర్చబడిన స్థలము, గొల్గొతా అనేది సిలువ వేయబడిన స్థలం. సిలువ తాను వేసుకోలేడు, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అలాగే మన విషయంలో కూడా మనకు మనమే నష్టం చేసుకోలేము, మనకు మనమే అర్పించుకోవటానికి ఇష్టపడలేము. సిలువను గురించి మనం మాట్లాడతాం, సిలువను గురించి బోధిస్తాం, సిలువను గురించి ప్రకటిస్తాం, సిలువను గురించి చేస్తాం. కానీ సిలువ హృదయంతరంగంలో కార్యసిద్ధి కలిగించడానికి బహుశా మనం అనుమతించమేమో. పాటలు కూడా సిలువను గురించి చాలా బాగా పడతాం. సిలువను వీడను, సిలువను వీడను. అసలు పట్టుకునింటే కదా వీడటానికి. అందుకే యేసుప్రభువు ఏం చెప్పాడు? ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సిలువను ఆ శుక్రవారము ఎక్కాడు, మన కొరకు చనిపోయి సమాధించబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, టేకప్ యువర్ క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ. అనుదినము తన సిలువను, వేరే వాళ్ళది కాదు. వేరే వాళ్ళది అయితే మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. మన సిలువ మనకి సీసం వల్ల బరువుగా ఉంటుంది. వేరే వాళ్ళ సిలువ మనకి థర్మకోల్ మాదిరి ఉంటుంది. వాళ్ళు చూడు ఎంత తేలిగ్గా ఉందో. అది మాకు ఇవ్వచ్చు కదా ప్రభు. మాకేం కష్టమైంది, సీసం లాంటిది ఇచ్చేసాడు. పట్టుకోవాలంటేనే బరువు, మొయ్యాలంటేనే బరువు. వాళ్ళకేం తేలికైంది ఇచ్చేసాడు. అందుకే వాళ్ళు ఎంత సరదాగా పోతున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. వారి క్రైస్తవ జీవితం అంత బాగుంది. పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, పరిచయలు పాల్పొందుతున్నారు, మందిరానికి వెళ్తున్నారు. చాలా బాగుంది. మాకు అన్నీ కష్టంగానే ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి దాకా ఏడ్చి కాళ్ళల్లో నీళ్లు లేకుండా అయిపోయాయి. సిలువ మార్గం అలాగే ఉంటుంది. ఆయన మధ్యలో సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు 5వ దాకా చూసి ముగిస్తామా? యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం. జాన్ చాప్టర్ 20 verse 12. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు చాలు. ఏ స్థలము? యేసు దేహము ఉంచబడిన స్థలం, ద ప్లేస్ ఆఫ్ ద శాంక్చురీ. యేసు దేహం అంటే ఏంటి? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దీన్ని లేపుతా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. వాళ్ళు అనుకున్నారు, రాజులు ఇంతకాలం కట్టిన ఈ దేవాలయాన్ని నువ్వేంటి 3 రోజుల్లో లేపేస్తాను అంటున్నావేంటి అంటే, బైబిల్ అక్కడ రాయబడింది యేసు భౌతికమైన దేవాలయాన్ని గురించి మాట్లాడలేదు, కానీ తన శరీరం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడు. యేసు ప్రభు దేహం అంటే మనమే, సంఘమే. కనుక ఆయన శిరస్సు. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము యేసు ప్రభు యొక్క శరీరము. కనుక ఈ శరీరం, ఆయన దేహము అంటే శరీరం అనే అర్థము. దేహము ఉంచబడిన స్థలం, అది భూమి మీద సంఘములో ప్రభు ఉంచినాడు. అందుకే మత్తయి 18:20లో ఎక్కడ 2-3 నా నామమున చేరిందరో అక్కడ నేను వారితో పాటు కాదు, వారి మూలకు కాదు, వారి మధ్య నేను ఉంటాను. సరే, యేసు ప్రభు వారు శరీరం అంటే సంఘం ఉంచబడిన స్థలం, అదే సమాధి. అంటే అర్థమేంటి? కంప్లీట్ బరియాల్. దెర్ ఈజ్ నో విజిబిలిటీ, కనపడకూడదు. మనం ఏం చేస్తాం? దెర్ ఈజ్ నో బరియాల్, ఓన్లీ ఎగ్జిబిషన్. అంతేనా? మనం సంఘం అంటే అర్థం, సంఘం అనేది కంప్లీట్ కనబడకుండా ఉండాలని వాక్యం చెప్తుంటే, మనం ఏం చేస్తాము? సంఘం కెనాట్ బి కంప్లీట్లీ బరీడ్ బ్రదర్, ఇట్ షుడ్ బి విజిబుల్.
సంఘంలో 3 రకాలైన ప్రజలు ఉంటారు. యేసు దేహం చూసి దాంట్లో ఎలాంటి వాళ్ళు, అది చూసి ముగిస్తామా? యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి రకం 5వ వచనం. సమాధిలో ప్రవేశం అంటే సమ్ పీపుల్ డు నాట్ లైక్ టు బి బరీడ్. కనబడకుండా ఉండాలని వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆయన ప్రవేశించలేదు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. దే డోంట్ లైక్ టు ఎంటర్ ఇన్ టు దట్ మినిస్ట్రీ ఆఫ్ కన్సీల్మెంట్. దాగి ఉండే అనుభవంలోనికి రాలేదు. ఎవరు ఆ శిష్యుడు? 4వ వచనం. ఏ శిష్యుడు? వెరీ గుడ్. ఇప్పుడు తెలుగు ఒకరు నేర్చుకున్నారు. ఏ శిష్యుడు? ఆ శిష్యుడు అంటే ఎవరు? యోహాన్. యేసుప్రభు రమ్మని ఆనుకున్న వ్యక్తి. యోహాను పేతురు ఇద్దరు కలిసి పరిగెత్తున్నారు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే పేతురు వయసులో కొద్దిగా పెద్దోడు అంటే, యోహాన్ వయసులో చిన్నోడు అంట. సాధారణంగా చిన్నోళ్ళు వేగంగా పరిగెత్తారు కదా, పెద్దోళ్ళని దాటేసి వెళ్తూ ఉంటారు. అందుకే పేతురుని దాటేసి వేగంగా పరిగెత్తాడు, కానీ అక్కడ స్టాప్ అయిపోయాడు. స్పీడ్ బ్రేకర్ వెళ్ళాడు కానీ ప్రవేశించాడు. ఇప్పుడు 2వ రకము చూడండి, 20వ అధ్యాయము 6వ వచనం. చాలు, ఇది 2వ రకం. ఆలస్యంగా వచ్చినాడు కానీ ఎక్కడి దాకా వెళ్ళాడు? సమాధిలో ప్రవేశించి. ఐ వాంట్ టు బి కన్సీల్డ్, ఐ డోంట్ వాంట్ టు బి డిస్క్లోజ్డ్. నేను కనపడాలని ఇష్టపడట్లేదు. ఐ డోంట్ వాంట్ టు బి రివీల్, ఐ డోంట్ వాంట్ టు బి విజిబుల్. నేను కనపడాలని కోరట్లేదు. సమాధిలో ప్రవేశించేవాడు. యోహాను ముందు వచ్చినాడు కానీ బయట నిలబడ్డాడు. పేతురు తర్వాత వచ్చినాడు, లోపలికి వచ్చినాడు. 3వ రకం 20వ అధ్యాయం 11వ వచనం. చాలు, ఇది 3వ రకం. ఏంటి? బయట నిలిచి అయ్యో ఎట్లని సంఘాలు ఎట్లా. ఇట్స్ గుడ్, మంచిదే, బట్ నాట్ గ్లోరియస్. ఇప్పుడు ఈ 3 రకాల వ్యక్తుల్లో మనం ఏ టైప్? సమాధి దాకా వచ్చి చూసే రకమా? సమాధిలో ప్రవేశించే రకమా? సమాధి బయట ఉండి ఏడ్చే రకమా? సంఘం అనే యేసు దేహానికి మన స్పందన ఏంటి? యోహాను వల్లే అక్కడ దాకా వచ్చి ఆగిపోయినారు. పేతురు వల్లే ఆలస్యంగా వచ్చినా లోపలికి వెళ్ళాడు సమాధిలోకి. మగ్దలేని మరియా సమాధి బయట నిల్చుని ఏడ్చున్నారు. ముగించక మునిపి ఇదే ప్రశ్న, మనం ఏ టైప్ మరి చెప్పండి? ఈ ముగ్గురులో మీరు చెప్తారా, నేను చెప్పాలా? మీరు చెప్తారా, నేను చెప్పాలా? మీరు చెప్పండి. నేను చెప్పాలంటే చెప్పనా? అసలు మన టైపే ఇక్కడ లేదు తెలుసా. అటు సమాధి దగ్గరికే రాలేదు. కొంతమంది రాకుండా ఇంట్లోనే పడుకొని ఉన్నారు. యేసుప్రభు చనిపోయినాడంట, 3 రోజులు పాతి పెట్టించిందంట, ఆదివారం లేచిన తర్వాత ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా, మన ఇంటికి కూడా కావాలంటే రమ్మందాం, చెప్తాం, భోజనానికి పిలుస్తాం, ఒక పూట గిఫ్ట్ ఇస్తే ఆయన వెళ్ళి. ఆ టైప్ మనం. ఆ టైప్ అంతా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు సమాధి దగ్గర కూడా రాలేదు. దే హ్యాడ్ నో డిజైర్ టు సీ వేర్ ద బాడీ ఆఫ్ జీసస్ వాజ్ లైడ్. సంఘాన్ని చూసే ఇష్టం వాళ్ళకి లేదు. యేసు దేహాన్ని చూసి ఇష్టం లేదు. ఎట్లున్నాడో ఏమో. భర్త చనిపోతే భార్యకి ఆశ ఉంటుంది. ఎట్లున్నాడో ఏమో. భార్య చనిపోతే భర్తకి ఆశ ఉంటుంది. ఎట్లుందో పిల్లలు అయితే తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది, తల్లిదండ్రులు అయితే పిల్లలకి ఆశ ఉంటుంది. ఎందుకంటే బంధం. ఇక్కడ నో బంధం. వేర్ దెర్ ఇస్ నో బంధం, దెర్ ఇస్ నో ఆశ. ఒక్క చిన్న స్టేట్మెంట్ చెప్పి ముగించిన. మనిషిని గురించి పట్టించుకోవడం మట్టిలోకి వెళ్ళేదాకా ఉంటుంది. మనిషి మనసుతో ఉన్న సంబంధం మనస్సు మారేదాకా ఉంటుంది. మనిషికి సిలువతో ఉన్న సంబంధం చిరకాలం ఉంటుంది. అది 1వ రకమా, 2వ రకమా, 3వ రకం? మనిషికి మనిషితో ఉన్న బంధం మనిషి మట్టేదాకా ఉంటుంది. మనిషికి మనస్సుతో ఉన్న బంధం
మనసు మారేదాకా ఉంటుంది. మనిషికి సిలువతో ఉన్న బంధం చిరకాలం ఉంటుంది. ఈ 3 బంధాల్లో మనకి ఏ బంధం మొదటిదే, రెండోదే, మూడోదే? అసలు మన బంధం ఈ 3 లేదు తెలుసా? మనిషిని మనం ప్రేమిస్తే ఆయన మట్టేదాకా ప్రేమిస్తామా? వాళ్ళ మస్తు బ్రదర్ వచ్చినాడు, ఏదో కూర్చోమనంటే ఇది అయినాడు, వెళ్ళిపోయాడు, అంతే. అట్లంతంత పట్టించుకుంటే సిటీలో ఎక్కడైతుంది బ్రదర్? అయ్యో అదేంటి బ్రదర్ మట్టేదాకుండా వాళ్ళు మస్తు. మనసుకి మనిషితో ఉన్న మనసుతో ఉన్న బంధం మనసు మారేదాకు వాళ్ళ మనసు మారదు, మన బంధం ఏంటి? వాళ్ళ మనసును పట్టించుకుంటే ఇంకేమనుందా బ్రదర్? ఇంకా మూడవది ఏంటి? మనిషికి సిలువతో ఉన్న బంధం. యేసుప్రభు సిలువ నన్ను రక్షించింది, కడిగి శుద్ధీకరించింది. చిరకాలం అంటే అడుగుతుంది బ్రదర్. ఆదివారం ఉంటుంది కానీ సోమవారం నుండి శనివారం దాకా వీక్ అయిపోతుంది. హైడ్రోజన్ బాండ్, అయానిక్ బాండ్. ఓన్లీ సండే కవలెంట్ బాండ్, క్రాస్ బాండ్, బిగ్ బాండ్, న్యూ టెస్టిమెంట్ బాండ్. యేసుప్రభు చెప్పాడు కదా, ఇది మీ కొరకై చిందించబడిన నా నిబంధన రక్తము. కవనెంట్ బాండ్. ఆ రోజు ఆదివారం అబ్బా ప్రభా ఇంకెవాళ్ళు వచ్చినా మాట్లాడే వాళ్ళు అబ్బో చెప్పలేనంత భక్తి. మీటింగ్ అయిపోయిన తర్వాత చెప్పలేదు, స్టాండ్లు చెప్పులు తీసుకొని బయటికి వెళ్ళండి, అప్పుడు కనిపిస్తుంది ఏ బాండ్. ఈ బాండ్లన్నీ ఎగిరిపోయినాయి. బాండ్ బికమ్ వీక్. మళ్ళీ సోమవారం అంటే ఇంకంతా మామూలుగానే అయిపోయింది. మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ కవనెంట్ బాండ్, మళ్ళీ క్రాస్ సెంటర్డ్ బాండ్, మళ్ళీ స్ట్రాంగ్ బాండ్, కవలెంట్ బాండ్. కవనెంట్ బాండ్, స్ట్రాంగ్ బాండ్, అన్ని బాండ్స్ ఆదివారం. నో బాండ్స్ ఫ్రమ్ మండే త్రూ సాటర్డే. అంతేనా? అలాగే చాలామంది ఉండిపోయారు. అందుకే వారు సమాధి దగ్గరికి రాలేదు. సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా సమాధి దగ్గరికి రాలేరండి. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. సిలువ దగ్గరికి వచ్చిన బైబిల్లో చెప్పబడింది, అనేక మంది ఆయన సిలువను వెంబడించుచుండరి, దూరం నుండి కొంతమంది చూచుండరి, ఏం జరుగునో అని యెరూషలేములో కూడా చూస్తూనే ఉన్నారు. అయ్యో ఈయన యేసుప్రభు అనుకున్నాం, గొప్ప రక్షకుడు అనుకున్నా, ఇది ఏంటో సిలువ పోసుకుని వెళ్తున్నాడు, మన వీధులెంబడే తీసుకెళ్తున్నాడు, ఇక్కడే వాక్యం చెప్పేసాడు, ఇక్కడ దయ్యాలు పట్టినామని బాగా చేశాడు, కుష్ఠరోగిని బాగా చేశాడు, గుడ్డివాడిని బాగా చేసి, కుంటివాడిని బాగా చేసి, 3.5 సంవత్సరాలు అబ్బాయిని మించిన వాళ్ళు లేరు అనుకున్నా. ఇప్పుడు చూడు సిలువ మోసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు తెలిసింది మనకి, ఇందాక మనకి తెలియట్లేదండి. అలాంటి వాళ్ళంతా ఏం జరుగుతుందని కలవరి కొండ దగ్గరికి వచ్చినారు. అయితే వారు ఎక్కడికి రాలేదు, ఆయన దేహము ఉంచబడిన స్థలం దగ్గరికి రాలేదు. దేహం ఉంచబడిన స్థలంలో మనకు 3 కనిపిస్తున్నారు. పేతురు, యోహాన్లు, తర్వాత మరియా, ఇంకొంతమంది స్త్రీలని బైబిల్ వేరే సువార్తలో రాశారు. ఇంకొంతమంది స్త్రీలు వచ్చినారేమో. వాట్ హ్యాపెన్ టు ద లార్డ్స్? మిగతా మనుషులందరికీ ఏమనిపించింది? వాళ్ళు సిలువ దగ్గరికి వచ్చిన రక్షణ పొందినారు, పాపక్షమాపణ పొందినారు, జీవితం మారింది. బట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ టు ద చర్చ్. సంగమనకు వారు రావట్లేదు, సహవాసానికి వారు రావట్లేదు, దేవుని యొక్క ప్రజల దగ్గరికి వాళ్ళు రావట్లేదు. పైపెచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, వెళ్ళిన వాళ్ళల్లో ఎవరు బాగున్నారు చెప్పండి, వాక్యం చెప్పేవాళ్ళు బాగున్నారా, వినేవాళ్ళు బాగున్నారా, లీడర్స్ బాగున్నారా, సింగర్స్ బాగున్నారా, మ్యూజిషియన్స్ బాగున్నారా, సండే క్లాస్ టీచర్స్ బాగున్నారు, ఎవరు బాగున్నారు చెప్పండి, ఎవడన్నా ఒక్కళ్ళు బాగుంటే నేను వచ్చేస్తాను. నువ్వు రావద్దులే, ఎవరు బాగలేరు, ఎందుకంటే నువ్వు వస్తే మళ్ళీ మేమంతా ఎక్కువ చెడిపోతామేమో. మరి మేము ఎవరు బాగలేం కదా. ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని అంటే మీరు కాదు, రానని చెప్పాయన్ని, నువ్వు వచ్చి బాగా చేయొచ్చు కదా మా అందరినీ. ఒక మాట చెప్పనా? మేము ఎవరు బాగలేం కదా, నువ్వు వచ్చి బాగా చేయొచ్చు కదా మా అందరినీ. ఎందుకు రావట్లేదు? భయం. ఎందుకని నువ్వు కూడా బాగుపడతావేమో ఇక్కడికి వస్తేను. నీకు అదే జీవితంలోనే ఉండాలని ఆశ ఉంది, వస్తే బాగుపడతావేమో అని రావట్లేదేమో. ఇది నన్ను చాలామంది అలాగ ఉండిపోయారు. వాళ్ళు ఏ దేహం ఎలాగుందో చూడలేదు. దే హ్యావ్ మిస్డ్ దిస్ వండరస్ ప్రివిలేజ్ ఆఫ్ సీయింగ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ వెన్ ద సన్ ఈజ్ రైజింగ్ ఆన్ ద ఈస్టర్న్ హారిజాన్. తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నీటి సూర్యుడు సమాధిలో నుండి ఉద్భవించిన సంగతి చాలామంది చూడలేకపోయారు. Every occasion we flock around the Lord's word like this in the house of God is occasion to see the resurrected Christ afresh. పునరుత్థానాన్ని యేసును చూడటానికి ఇలాగ మనం చేరి వచ్చిన ప్రతి సందర్భం ఒక మంచి అవకాశం. సమాధిని చూడటానికి కాదు, దేవదూతలను చూడటానికి కాదు, కట్టబడిన వస్త్రాలు చూడటానికి కాదు, సమాధితోటి చూడటానికి కాదు. అవన్నీ చూసినట్లు ఇక్కడ రాయబడలేదు. తర్వాత మగ్దలేని మరి ఏం చెప్పేసింది?
తోటమాలి అనుకుని ఆయన ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అంటే వాయు వీపేస్తా ఉమా అని అంటే ఏం చేస్తామండి ఏడకుండా ఆ ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళేశారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే, ఇట్స్ మీ. ఆ బయటికి వెళ్ళి శిష్యులకి ఏం చెప్పింది? ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. నాడు తోటమాలి, నేను తోటమాలిని చూసిద్దనని చెప్పలేదు, దేవదూతను చూసిద్దనని చెప్పలేదు, ప్రేత వస్త్రాలు చూసిద్దనని చెప్పలేదు, ఖాళీ సమాధి చూసిద్దనని చెప్పలేదు. అవన్నీ చూసింది, బట్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. మనం మందిరికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటాం, పేద వస్త్రాలు చూస్తుంటాం, ఖాళీ సమాధి చూస్తుంటాం, దేవతలు చూస్తాం. అబ్బా ఏమున్నారన్న వాళ్ళ పాటలు పాడుతుంటే, వాక్యం చెప్తుంటే, లీడ్ చేస్తుంటే, ఆ సిస్టర్స్ సండే క్లాస్ తీసుకుంటుంటే వీళ్ళందరూ ఏంటంటే భౌతికమైనగా, మిగతావన్నీ ఒళ్ళే ఒక్కళ్ళని ఐ హ్యావ్ సీన్ ద లార్డ్, నేను ప్రభువును చూసిందని. అంటే ఇవన్నీ చూసింది, బట్ ఆల్ ఇన్సిగ్నిఫికెంట్ వెన్ షీ బిహోల్డ్స్ ద లార్డ్. ప్రభువుని చూసినప్పుడు ప్రభు అన్నాడు, నేను మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ముగించక మునుపు ఈ 5 స్థలాల్లో మొదటిది ఏంటి? కాపురం ఉన్న స్థలము. టాక్స్ అబౌట్ ద షెల్టర్. మనకి యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా సిద్ధపరిచిన భద్రత కాపుదల జ్ఞాపకం చేస్తుంది, అదే రక్షణ. రెండవది ఏంటి? ప్రార్థన చేసిన స్థలము, ప్లేస్ ఆఫ్ సప్లికేషన్. మూడవది ఏంటి? తీర్పు పొందిన స్థలం, ప్లేస్ ఆఫ్ సఫరింగ్. నాలుగవది ఏంటి? సిలువ వేయబడిన స్థలం, ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. మన కొరకు ఆయన నర్పించుకున్నాడు. ఐదవది ఆఖరిది, ఆయన దేహం ఉంచబడిన స్థలం, ప్లేస్ ఆఫ్ ఎ శాంక్చురీ, ఆయన సంఘం ఉన్న స్థలం. ఇప్పుడు ముగించుకున్న ప్రశ్న, ఈ 5 స్థలాల్లో మనం ఏ స్థలం దగ్గరికి వచ్చినాం? ఒకటోదా, రెండవదా, మూడవదా, నాలుగవదా, ఐదవదా? మీరు చెప్తారా, నేను చెప్పాలా? 5 వచ్చేసినారా? ఇది కూడా అబద్ధమే. నాకు తెలిసి మనం ఇంకా స్థలం దగ్గరికే రాలేదనుకుంటా. అక్కడే ఇంకా దాగడమూతలు ఆడుతున్నామేమో. ఎక్కడ? సత్రం చుట్టూ ఆయనకి స్థలం లేదంటే మనకెవరు ఇస్తారండి? అక్కడ సత్రం చుట్టూ ఉండదాకా అక్కడే ఉంటావు. సత్రం విడిచిపెడితే సర్వోన్నతమైన స్థలం యొక్క అనుభవంలోనికి వస్తా. సత్రం యొక్క స్థలానికి, సర్వోన్నతమైన స్థలానికి మధ్యలో ఈ 5 స్థలాల్లో మనకు జ్ఞాపకం చేయబడతాయి. వీ హ్యావ్ టు ట్రావెల్స్ దీస్ 5 ప్లేసెస్. ఈ 5 స్థలాలు కూడా మనం వెళ్ళినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇది నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచున్నాను, నేను మరలా వచ్చి నాయదుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. ప్రార్థన.